నమస్తే వెల్కమ్ టు VS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల గొంతుకు అసెంబ్లీలో వైఎస్ జగన్ గారు వినిపించాలంటే ప్రతిపక్షం ఇవ్వాలి కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ తీరుపై స్పీకర్ అసహనం బీఆర్ఎస్ పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న కన్నప్ప సాంగ్ శివ శివ శంకర ప్రజల గొంతుక అసెంబ్లీలో వైఎస్ జగన్ గారు వినిపించాలంటే ప్రతిపక్షం ఇవ్వాలి కూటమి నేతలు సీట్ల గురించి మాట్లాడుతున్నారు కానీ వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓటు షేర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు ప్రతిపక్షం ఇస్తే అసెంబ్లీలో చంద్రబాబు సూపర్ 6 హామీలను వైఎస్ జగన్ గారు ప్రశ్నిస్తారని భయపడుతున్నారని తెలిపారు. అధికార పక్షం ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లు వచ్చినాయంటున్నారు 40% ఓట్లు వచ్చినాయనేది ఏమన్నా మర్చిపోతున్నారా 40% ఓట్లు వచ్చినాయి 4 ఎంపీలు ఉన్నారు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే ఆయన చెప్పాలనుకున్నవి 2 నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి 40 నిమిషాలకు టైం కేటాయిస్తారు ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే 2 నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు ఏం లాభం దానివలన అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అనుకుంటున్నారు కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు వీళ్ళు 40% మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు సో వీళ్ళు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది ప్రజలను అవమానిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము ఈ స్పీకరు ఈ డిప్యూటీ స్పీకర్ స్పష్టంగా మీరు టీవీ కూడా చూసింటే ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ అజెండాతోనే ఈ నినాదంతోనే అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు వీళ్ళకి ఏ రకంగా ఎందుకంటే ఒక్క హామీ అమలు చేయలే ఆయన మొదలు పెడితే ఇంకా వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా అసలు ఆన్సర్ ఉంటే కదా వీళ్ళ దగ్గర కేవలం అవి తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా 65,000 ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు ఇంత భయంకరమైన కూటమి గాల్లో ఈ 9 నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత ముచ్చట ఉంటే అంత నిజంగా అంత కోరుకునేటుకుంటే పులివెందుల కావచ్చు లేకుంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు 4 చేద్దాం పట్టండి 4 చేద్దాం చూసుకుందాం 4 చేద్దాము 4 ఈ 9 నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా సూపర్ 6 అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం 4 నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలు ఏం ఊరికే కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు చేతనైతే గన పథకాలు అమలు చేయాలా చేతనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల గొంతు వినాలా ఇవేమీ చేయకుండా ఊరికే కల్లిబొల్లి మాటలు టైం పాస్ మాటలు మాట్లాడకూడదు వైసీపీ తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు ఇన్ని విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఏంటంటే నిన్న సభలో జరిగినటువంటి సంఘటన మీ అందరూ చూశారు నాకైతే చాలా బాధ అనిపించింది ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు
నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి, ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు, ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తన. బీఆర్ఎస్ పార్టీలో చేరిన స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు తప్పకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి గతంలో చక్కగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఆనాడు అధికార పార్టీని వదిలిపెట్టి కేసీఆర్ గారి బాటన ఉద్యమించి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి అందరికీ ఆప్తులైన పెద్దలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి, గౌరవనీయులు పెద్దలు అందరికీ ఆప్తులు సుపరిచితులు మాజీ మంత్రివర్యులు అన్నగారు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, ఇప్పటిదాకా మీ ముందు మిమ్మల్ని అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ప్రసంగించిన మీ జిల్లా వాస్తవ్యులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మసూనాచారి గారు, శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు విజి గౌడ్ గారు, వేదికపైన ఆసీనులైన మా గన్పూర్ నియోజకవర్గ సోదరులందరికీ పేరు పేరున సోదరికి, అదేవిధంగా వేదిక ముందున్న మా గన్పూర్ నియోజకవర్గ అన్నదమ్ములకు పేరు పేరున ఈరోజు మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, వారితో పాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు ఇంకా చాలామందిని తోడుకొని హైదరాబాద్ దాకా వచ్చి ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోరాట పార్టీ టీఆర్ఎస్లో చేరుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక రకంగా రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ 15 నెలల స్వల్ప కాలంలో అధికారం వచ్చిన 15 నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం మొత్తింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన దాన్ని బట్టే చెప్పొచ్చు. ఇవాళ గన్పూర్లోనే కాదు, మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారు, కొడంగల్ నియోజకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా మొన్న మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 14-15 నెలల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఎందుకు ఇంత కోపం వస్తున్నది మనందరికీ కూడా తెలుసు. మీరు గమనించండి, ఇవాళటి వార్త నేను చెప్పేది నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, మున్పటిది కాదు, ఈరోజు వార్త. సరిగ్గా గత 48 గంటల్లో పోయిన 2 రోజుల్లో రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 7 48 గంటల్లో 7 రైతు ఆత్మహత్యలు.
ఇంకో దిక్కు అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం తవ్వుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు 2.5-3 కిలోమీటర్ల ఆ సొరంగం అంతా కూలిపోయి 8 మంది కూలీలు అందులోనే ఇరుక్కపోయి ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక్కడ 7 రైతులు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. అక్కడ 8 మంది కూలీలు అలా ఇరుక్కపోయి ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏం ఎన్నికల ప్రచారం అది? ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా? మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈ యొక్క 6 సంవత్సరాలలో 18 ఇన్స్టాల్మెంట్స్ రైతులకు పంట పెట్టుబడుల కోసము పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద 100% కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రైతులకు సహకారం అందిస్తున్నాం. రైతుల పంట ఉత్పత్తి పెంచడం కోసం రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ, రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ, రైతులకు సాగు కావాల్సినటువంటి ఖర్చుకు బ్యాంకుల చుట్టూ వెళ్లకుండా పంట సాగు కోసం కావాల్సినటువంటి సహకారాన్ని ఈ యొక్క నిధుల ద్వారా ఖర్చు పెట్టుకోవచ్చు. దానికోసము ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నిరంతరాయంగా అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, ఆర్థికమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు కూడా ప్రభుత్వము మరి రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు 19th ఇన్స్టాల్మెంట్ నిన్న ఇవ్వడం జరిగింది. 9.8 crores మంది రైతుల అకౌంట్లో నిన్న ఒక్కరోజే 22,000 కోట్ల రూపాయలు జమ చేయడమైంది. తెలంగాణలో కూడా 31 లక్షల మంది రైతులకు కిసాన్ సన్మాన్ నిధి 31 lakhs ఆఫ్ ఫార్మర్స్ ఈ యొక్క లబ్ధి పొందడం జరిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద రైతుల అకౌంట్లో గతంలో మొదలుపెట్టినప్పటి నుంచి 19th ఇన్స్టాల్మెంట్ వరకు కూడా విజయవంతంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద మరి పిఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు రైతులకు వస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా ఎంఎస్పి కూడా, వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంఎస్పి కూడా మనము పెంచుతూ ఉన్నాం. అదే కాకుండా ఇటీవల కాలంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎరువుల కొరత ఉందని మనము పత్రికల్లో చూసాం. కొన్ని ప్రాంతాల్లో రైతులు లైన్లలో చెప్పులు పెట్టుకొని మరి రోజుల తరబడి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపైన నేను వెంటనే మరి కేంద్ర ఫెర్టిలైజర్ మంత్రి అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారితో మాట్లాడడం జరిగింది. నేను ఈ సందర్భంగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి రీసెంట్ గా వచ్చిన శివ శివ శంకర అనే పాట సోషల్ మీడియాలో చాట్ బస్టర్ గా నిలిచింది. ఈ శివరాత్రికి అన్ని చోట్ల ఈ పాట మారుమ్రోగిపోయేలా ఉంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ పాటను 80 మిలియన్ల మంది వీక్షించారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో 2 లక్షలకు పైగా రీల్స్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ పాట ఆకట్టుకుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ ట్రెండ్ లో చేరి రీల్స్ తో తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా మొత్తం శివనామ స్మరణే కనిపిస్తుంది. అంతటా శివ శివ శంకర అనే పాట వినిపిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ పాట మరింతగా ట్రెండ్ అవుతుంది. ఈ పాట అద్భుతమైన విజయం సాధించడం గురించి నటుడు నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ, శివ శివ శంకర పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి మేము చాలా సంతోషిస్తున్నాం.
ప్రజలు దానిని స్వీకరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈ పాట ట్రెండ్ అవుతుందని మేము ఊహించలేదు. శివరాత్రి వస్తున్నందున ఈ పాట మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అర్థమవుతుంది అని తెలిపారు. ఈ చిత్రంలో మంచు విష్ణు కన్నప్ప పాత్రను పోషిస్తుండగా, రుద్రుడిగా ప్రభాస్, మహాశివుడిగా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఆదోని మండలంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలి. ఆదోని మండల పరిధి గ్రామాలలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కలిసిన సిపిఎం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న మాట్లాడుతూ, మండలంలోని నాగనాథనహల్లి, ఆనవాళ్లు, కుప్పగల్లు, నెమలికల్ ఎస్ఎస్ ట్యాంకులను పూర్తి స్థాయిలో నీటి మట్టంతో నీళ్లు నింపాలని, కుప్పగల్లు మరియు నెమలికల్ స్కీమ్ పరిధిలోని గ్రామాలకు అదనపు పైప్ లైన్ వేయాలని, కనీసం 2 రోజులకోసారి త్రాగునీరు సరఫరా చేయాలని, అలాగే జల జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకు ఇంటింటికి కుళాయి ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని, చిన్న హరివాహనం దగ్గర నిర్మించిన ఎస్ఎస్ ట్యాంక్ నుండి సంతే, కొల్లూరు, పెద్దపరి హరివాహనం గ్రామాలకు పైప్ లైన్ విస్తరించాలని, కుప్పగల్లు ఎస్ఎస్ ట్యాంక్ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఆదోని మండలంలో త్రాగునీటి సమస్య పైన ఆదోని సబ్ కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ ఆదోని మండల కమిటీ తరఫున వినతిపత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా ఆదోని మండలంలో నాగనాథనల్లి, అట్లాగే ఆనవాళ్ళు మరియు కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంకు, నవలకెల్ స్కీము, ఇలాగా దాదాపు ఒక 4-5 చోట్ల ఎస్ఎస్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. వీటిని నీళ్లతో వేసవి దృష్టిలో వెంటనే నీళ్లతో పూర్తిగా నింపాలని చెప్పేసి ఒక డిమాండ్ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మేము తెలియజెప్పడం జరిగింది. అట్లాగే కొన్ని గ్రామాలు, ఇప్పుడు నెవలకల్ స్కీమ్కి దాదాపు 15-16 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు నీళ్ళు వెళ్ళాలంటే వారం 10 రోజులు లేదా ఇంకా అంతకన్నా ఎక్కువే రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. అందువలన కనీసం 2 రోజులకు ఒకసారి అందించాలంటే ఆ నెవలకల్ స్కీమ్కి ఒకే పైప్ లైన్ ఉంది. చాలా పురాతన కాలంలో వేసినటువంటి పైప్ లైన్ అది. ఎన్నో చోట్ల లీకులు పోవడమా లేకపోతే పగిలిపోవడమా లాంటివి జరుగుతుంది. కాబట్టి అదనపు పైప్ లైన్ వేయాలని, కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ కూడా అలాగే అదనపు పైప్ లైన్ వేయాలని చెప్పేసి, అట్లాగే పెద్దతోని ఎస్ఎస్ ట్యాంకు చాలా చిన్నదిగా ఉంది, దాన్ని కూడా వెడల్పు చేయాలని చెప్పేసి, అట్లే జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి కొళైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జలజీవన్ మిషన్ కూడా అన్ని గ్రామాల్లో అమలు చేసి ఆ రకంగా ఇంటింటి కొళాయి ఏర్పాటు చేయాలని, కనీసం 2 రోజులకు ఒకసారైనా నీళ్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అట్లాగే సంతెకొల్లూరు, చిన్నారవణం దగ్గర నిర్మించినటువంటి ఆ ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా సంతెకొల్లూరు, పెద్దారవణం గ్రామాలకు కూడా ఈ పైప్ లైన్ విస్తరించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లన్నిటిపైన కూడా ఈరోజు సిపిఎం పార్టీ ఆదోని మండల కమిటీ తరఫున సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం పరిశీలించి సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే ఈ గారితో మాట్లాడడం జరిగింది. తక్షణమే ఈ యొక్క త్రాగునీటి సమస్యకు సంబంధించి వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. కోరుకొండ మండలంలో కనుపూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుండి మార్చి 2 వరకు బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలను ఘనంగా ఏర్పాట్లు చేయడానికి గ్రామస్తులు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలపై గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఆలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. శివరాత్రి మొదటి రోజు వేలాది మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమంతో పాటు సాయంత్రం నుండి మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కనుపూరు కొండపై 1962 నుండి స్వామివారు స్వయంభుగా వెలిశారని కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలు 5 రోజులలో ఏదో ఒక రోజు కొండపై స్వామివారి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని, వేలాది మంది తరలి వస్తారని కమిటీ తెలిపింది. కార్యక్రమంలో వెలిచేటి రాంబాబు, కరణం రమణ, కర్రి దొరబాబు, అన్నం చెల్లారావు, కర్రి కామేశ్వరరావు, ముక్క రాంబాబు, కళ్యాణం చిట్టిబాబు, బతిన నారాయణరావు, బరిగేదెల పోలారావు, కరణం శివ, వెలిసేటి శ్రీను, కరణం నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు మీడియా వరకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు 62వ సంవత్సరం తెలిసారండి. అప్పటి నుంచి కూడా బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఈ ఉత్సవాలు ప్రజల సాయ సహకారాలతో జరుగుతున్నాయండి. కానీ ఏ గవర్నమెంట్ రాని కానండి వాళ్ళ శక్తిని మించి ఈ కొండకు డెవలప్ చేస్తున్నారండి. ఎవరైనా ఈ ఇష్యూలో అయితే మాత్రం ఎవరో రాజీ పడే పని లేదండి. ఏ గవర్నమెంట్ రానండి పార్టీలు అత్యంతంగానే పనిచేస్తున్నారండి. పార్టీల గురించి కాదండి, భగవంతుడి మీద ఒక
వాళ్ళకు ఒక అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు చేయాలన్న సంకల్పంతో ఎవరు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం రానివ్వండి, ఇంకో గవర్నమెంట్ రాని, టీడీపీ గవర్నమెంట్ రాని పనిచేస్తున్నారండి. జగన్మోహన్ రాజు గారు రోడ్డు వేయించారండి, ఈవేళ భక్తులు బలరామకృష్ణ ఈవేళ ఏదో కొండ చేశారండి. అలాగే గతంలో పెందులు తేగేసారి భవనం కట్టించారని చేశారండి. అలాగే ఈ కొండ దగ్గరకు వచ్చిన భక్తులు అనుకున్న కోరికలు తీర్చిన తర్వాత కొండకి ఈ సంవత్సరం వచ్చి ఆ భగవంతుడు అభిషేకం చేయించుకొని భగవంతుడు నాకు ఈ కోరిక తీరితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంతకంటే ఎక్కువ నీ సేవ చేసుకుంటానని భగవంతుడి దగ్గరికి వచ్చి కోరుకున్న తర్వాత ఆయనకి ఆ కోరిక తీరిన తర్వాత మరీ ఉత్సాహంతో వచ్చి అంతకంటే ఎక్కువ మించి కొండకి ఏదో అభివృద్ధి చేస్తున్నారండి. ఆ రకంగా ఈ కనుపూరు గ్రామంలోనే కాకుండా ఈ కనుపూరుకి రాజమండ్రి 30 కిలోమీటర్లు అండి, 30 కిలోమీటర్ల నుంచి కూడా కాకుండా మన కాకినాడ నుంచి వస్తారండి, అలాగే హైదరాబాద్ నుంచి వస్తారండి. ఈ మహాశివరాత్రి 5 రోజుల్లో కూడా ఏదో రోజు మన జ్యోతి స్వరూపుడు జ్యోతికి సంబంధించిన రాయి ఒకటి ఉందండి. అక్కడ ఆ రాయి దగ్గర శ్రీ పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామివారు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రం యొక్క విశిష్టత చాలామంది తెలియదండి. ఇది మన రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో, కోరుకోవడానికి 10 కిలోమీటర్ల దూరం ఉందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పంచలింగాలు అంటే 5 లింగాలు ఒకటే రాతిలో ఇమిడి ఉంటాయండి. ఇది ఎక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ లింగం ఎక్కడ దొరకదండి మనకి. కావున ఇది స్పెషల్ ఇక్కడ ఈ యొక్క టెంపుల్కి. కావున ఇక్కడ మనకి ఇది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఫస్ట్ రోజున ఒక 10,000 మందికి అన్నదాన భోజనాలు ఏర్పాటు జరుగుతుందండి. అది కాకుండా ఈ సంవత్సరం మన ప్రత్యేకత ఏంటంటే మహాకుంభ. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ ఆల్ఫోర్స్ ఊటూరి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ అధికారి ప్రతినిధి బండారు శ్రీకాంత్ పిలుపు మేరకు గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కొండపాక మండల కేంద్రంలో ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చేయడం జరుగుతుందన్నారు. 2 మార్లు ప్రైవేట్ జూనియర్ కళాశాల రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారని ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి అందరూ కృషి చేయాలని తెలిపారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి వెళ్ళి నిరుద్యోగులకు వాస్తవానికి మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో వారి యొక్క ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ నిరుద్యోగులకు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు. పత్రికలలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ప్రధాన మీడియాలో కానీ వస్తూ ఉన్నది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు కొంతమంది ఇండిపెండెంట్గా నిలబడ్డ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్లకు ఓట్లు వేయాలని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని. ఇంకా ఇట్లాంటి వీళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా ఇదే మాట మీద 27 తారీఖు వరకు ఉండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం చేసింది యువతకు, నిరుద్యోగులకు, రేపు కూడా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మనం లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ ఖచ్చితంగా ఇంకా ఈ నిరుద్యోగ భూతాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి తరిమేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మన కాన్స్టిట్యున్సీ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు బండారు శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 9 మండలాల్లో కూడా పట్టభద్రుల ఎలక్షన్ల విషయంలో అన్ని మండలాలలో మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా పార్టీ పటిష్టంగా ఉన్నది. ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి. మీరు కూడా గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, కానీ మెజారిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క పట్టభద్రులకు ఖచ్చితంగా ఈ 27 తారీఖున గుర్తుపెట్టుకొని నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజల గొంతుక అసెంబ్లీలో వైఎస్ జగన్ గారు వినిపించాలంటే ప్రతిపక్షం ఇవ్వాలి.
కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైసీపీ తీరుపై స్పీకర్ అసహనం. బీఆర్ఎస్ పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు. మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న కన్నప్ప సాంగ్ శివ శివ శంకర. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.